నమస్కారం. ఈనాటి విశ్లేషణలో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎందుకు ఇంతలా పడిపోతోందో వివరంగా చూద్దాం. ముందుగా అసలు విషయం చూద్దాం. చరిత్రలో తొలిసారిగా రూపాయి విలువ డాలర్కి 96 అనే అత్యంత కనిష్ట స్థాయిని తాకింది. 1947లో డాలర్తో సమానంగా ఉన్న మన కరెన్సీ ఇప్పటికల్లా ఏకంగా 83 రెట్లు పతనమైంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు మారకపు రేటు అంటే ఒక కరెన్సీని మరొక కరెన్సీతో మార్చుకునే విలువ. ఇది ప్రపంచ వాణిజ్యానికి చాలా కీలకం. ఈ చారిత్రక డేటా ఒక్కసారి గమనిద్దాం. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచినప్పుడల్లా మనలాంటి మార్కెట్ల నుండి పెట్టుబడులు వెనక్కి వెళ్తాయి. పశ్చిమాసియా యుద్ధం, ఆకాశాన్ని తాకుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఈ రెండు పరిణామాలు మన స్థానిక కరెన్సీని భారీగా దెబ్బతీస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమంటే ఈ పతనం వల్ల కేవలం నష్టాలే కాదు, కొన్ని ఊహించని లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. కరెన్సీ పతనం వల్ల మన ఎగుమతులు పెరుగుతాయి. అలాగే విదేశీ పర్యాటకులకు ఇక్కడి ప్రయాణం చాలా చౌకగా మారుతుంది కూడా. కాని మన చమురు అవసరాల్లో మూడింట రెండొంతులో దిగుమతే కదా. రూపాయి పతనంతో ఆ దిగుమతుల భారం అమాంతం పెరిగిపోతోంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే 2024 చివర నాటికి మన వద్ద $704 బిలియన్ భారీ ఆర్థిక కవచం సిద్ధంగా ఉంది. ఈ రక్షణ అంతా ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు, అలాగే భౌతిక బంగారంపైనే ఆధారపడి ఉందన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. ఇప్పుడు ఒకసారి గతం చూద్దాం. గడిచిన దశాబ్దాలలో భారత్ తన అత్యవసర ఆర్థిక నిలువలను ఎలా పటిష్టం చేసుకుంటూ వచ్చిందో ఇది తెలియజేస్తుంది. మన రిజర్వ్ బ్యాంక్ కేవలం మార్కెట్ అస్థిరతను తగ్గించడానికి మాత్రమే జోక్యం చేసుకుంటుంది తప్ప రేటును కృత్రిమంగా శాసించడానికి కాదు. భారీ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి, మార్కెట్ను స్థిరీకరించడానికి సెంట్రల్ బ్యాంక్ ఈ స్పష్టమైన 3 దశలను అనుసరిస్తుందని అర్థం చేసుకోవాలి. డాలర్ ఆధిపత్యం ఉన్న ఈ ప్రపంచంలో మనలాంటి దేశాల కరెన్సీలు దీర్ఘకాలంలో నిజంగా నిలదొక్కుకోగలవా? ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్న.